అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా బలం గొప్పదా లేక తెలివి గొప్పదా అని? ఈరోజు మనం చూడబోయే కథలో ఈ ప్రశ్నకు భలే ఆశ్చర్యకరమైన సమాధానం దొరుకుతుంది. ఒక కుటుంబం తమ రాజ్యానికి వెలుగును మళ్లీ తీసుకురావడానికి చేసిన ఒక సాహసయాత్ర గురించి ఇది. పదండి మరి ఆ ప్రయాణంలో వాళ్ళేం నేర్చుకున్నారో మనమూ తెలుసుకుందాం. సరే, కథలో అసలు సమస్యేంటంటే ఒక రాజ్యం యొక్క జీవనాధారం అంటే వాళ్ల వెలుగు ఉన్నట్టుండి మాయమైపోతే ఏమవుతుంది? ప్రజల జీవితాలంతా చీకటైపోతే మరి ఆ రాజ్యం భవిష్యత్తేంటి? ఇదే ఈ పరిస్థితే ఈ కథకు మూలం. మన కథ వజ్రపురి అనే ఒక అందమైన రాజ్యంలో మొదలవుతుంది. ఆ రాజ్యాన్ని ఏలేది రాజు భరత్, రాణి సుష్మా. వాళ్లకి 2 పిల్లలు, చాలా సాహసవంతులు. వాళ్ల పేర్లు ఆరు మరియు ఆద్య. అంతా చూడ్డానికి ప్రశాంతంగానే ఉంది. కాని వాళ్ల రాజ్యం మీద ఒక పెద్ద ఆపద రాబోతోంది. అసలు ఈ కథలో చాలా ముఖ్యమైనదేంటంటే ఈ సూర్యమణి. అది కేవలం మెరిసేరాయి కాదు, వజ్రపురి రాజ్యానికే ప్రాణంలాంటిది. వాళ్ల సంతోషానికి, వాళ్ల సంబరాలకి, ముఖ్యంగా ప్రతి ఏటా జరిగే వసంత ఉత్సవానికి ఇదే ఆధారం. అంటే దాని ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆలోచించండి. అంత ప్రాముఖ్యత ఉన్న ఆ సూర్యమణి ఉన్నట్టుండి మాయమైపోయింది. అంతే, రాజ్యమంతా క్షణాల్లో చీకటిలో మునిగిపోయింది. కొంతసేపటికి రాజుకు తెలిసింది ఆ మణిని ఒక శక్తివంతమైన గరుడపక్షి దొంగిలించిందని. కాని ఇక్కడొక విషయం, రాజు భరత్ దీన్ని ఒక యుద్ధంలా చూడలేదు. దానికి బదులుగా దీన్ని ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ ట్రిప్లా మార్చేశాడు. ఇక్కడే ఈ కథలో మనం చూసే టీంవర్క్ అనే ముఖ్యమైన పాయింట్కి బీజం పడింది. సరే, ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది. కానీ అనుకున్నంత ఈజీగా లేదు దారి. జస్ట్ స్టార్ట్ చేశారో లేదో వాళ్ల ఐక్యతను, తెలివిని టెస్ట్ చేసే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ముందుకు వెళ్లదామంటే దారే లేదు. ఒక పెద్ద నది దారికి అడ్డంగా ఉంది. దానిమీద ఉన్న బ్రిడ్జేమో మొత్తం విరిగిపోయింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? ఇక్కడొక మంచి విషయం గమనించాలి. ఈ సమస్యను వాళ్లు బలంతో కాదు, తెలివితో పరిష్కరించారు. చూడండి, ఫస్ట్ ఆద్య తన బైనాక్యులర్స్తో పెద్ద తాబేళ్లను గమనించింది. తర్వాత రాణి సుష్మకు జంతువులతో మాట్లాడగలదు కదా, సో ఆ స్కిల్ ఉపయోగించి వాటి హెల్ప్ అడిగింది. ఫైనల్గా ఆ తాబేళ్లు దయ్యతలచి వాళ్లను నది దాటించాయి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి స్కిల్ ఉపయోగపడిందనిమాట. సరే, నది దాటారు. ఇక వాళ్ల ప్రయాణంలో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాళ్లు చూపిన ఒక చిన్న దయ వాళ్ల జర్నీనే పూర్తిగా మార్చేసింది. ఎలాగో చూద్దాం. వాళ్ళు అలా నీలగిరి పర్వతాల దగ్గరికి వెళ్లగానే ఒక గుంతలో పడిపోయిన ఏనుగుపిల్ల కనిపించింది. దాన్ని చూడగానే యువరాజు ఆరు వెంటనే దాన్ని కాపాడాలి అని పట్టుబట్టాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పనిచేసింది. రాజు తన బలంతో గుంతలోకి తాడు విసిరాడు. యువరాజు ఆరు ధైర్యంగా కిందకు దిగాడు. ఆ తర్వాత అందరూ కలిసి కష్టపడి ఆ ఏనుగుపిల్లను సేఫ్గా బయటకు లాగారు. అయితే వాళ్లు కాపాడింది మామూలు ఏనుగును కాదు, దానికి చిన్న రెక్కలున్నాయి. అదొక మ్యాజికల్ ఫ్లయింగ్ ఎలిఫెంట్ అనమాట. వాళ్లు చూపించిన దయకు రివార్డుగా వాళ్లకొక పవర్ఫుల్ ఫ్రెండ్ దొరికాడు. ఇది కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక వాళ్ల కొత్త ఫ్రెండ్ ఆ ఎగిరే ఏనుగు వాళ్లందర్నీ పర్వత శిఖరానికి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ల ఫైనల్ ఛాలెంజ్ ఎదురుచూస్తోంది, ఆ గరుడపక్షి. కాని అక్కడ గరుడపక్షి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ ఇచ్చింది. బలాన్ని టెస్ట్ చేయలేదు, సంతోషాన్ని టెస్ట్ చేసింది. నన్ను యుద్ధంలో గెలవడం కష్టం, కాని నన్ను నవ్వించగలిగితే ఈ మణి మీదే అంది. భలే విచిత్రంగా ఉంది కదూ! ఇక్కడే ఈ కథలో ఉన్న అస్సలు మెసేజ్ దాగి ఉంది. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ బలాన్ని, యుద్ధాన్ని ఎంచుకుంటారు. కాని ఇక్కడ పిల్లలు హ్యూమర్ని, సంతోషాన్ని ఎంచుకున్నారు. శత్రువుని ఓడించడం బదులు నవ్వుతో కనెక్ట్ అయ్యారు. ఇది చాలా డిఫరెంట్ అప్రోచ్. అంతే, యువరాజు ఆరు ఒక అల్లరి కోతిలా గెంతులు వేయడం మొదలుపెట్టాడు. యువరాణి ఆద్యాయేమో రకరకాల ఫన్నీ ఫేజెస్ పెడుతూ పిచ్చిజోకులు చెప్పింది. వాళ్ళ అమాయకత్వము, ఆ చేష్టలు చూసి ఆ గరుడపక్షికి ఆగకుండా నవ్వొచ్చింది. ఏ కత్తి చేయలేని పనిని వాళ్ల నవ్వు చేసేసింది. సరే, ఇక కథ చివరికి వచ్చేసింది. గరుడపక్షిని నవ్వించి మణిని గెలుచుకుని ఆ కుటుంబం వాళ్ల రాజ్యానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది.
కానీ వాళ్ళు తిరిగి తెచ్చింది కేవలం ఆ సూర్యమణిని మాత్రమే కాదు, అంతకంటే విలువైన ఒక పాఠాన్ని కూడా తెచ్చుకున్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఒకరికొకరు ఎలా తోడుగా ఉండాలో, తెలివిని ఎలా ఉపయోగించాలో, దయచూపడం ఎంత ముఖ్యమో ఇలాంటి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు. బహుశా అస్సలైన విజయమంటే ఇదేనేమో. ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ కథలో అసలైన మ్యాజికేంటి? ఆ ఎగిరే ఏనుగా? మాట్లాడే తాబేళ్లా? లేకపోతే ఇంకేదైనానా? ఈ కథలో అస్సలైన మ్యాజిక్ ఎగిరే ఏనుగు కాదు, మాట్లాడే తాబేలు అంతకన్నా కాదు. అసలైన మ్యాజిక్ ఏంటంటే, ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప బలం కత్తిలోనో అధికారంలోనూ ఉండదు. అది ఒకరి ముఖంలో చిరునవ్వు తీసుకురావడంలో, అవసరంలో ఉన్నవాళ్లకు హెల్ప్ చేయడంలో ఉంటుంది. నవ్వు, దయ, వీటికంటే పవర్ఫుల్ వెపన్స్ ఇంకేమీ లేవని ఈ కథ మనకు మళ్ళీ గుర్తుచేస్తుంది.